ఇదంతా హానుమన్ గారు ఒకే ఫార్జన్లో చెప్పేశారు. కానీ ఈ రకమైనటువంటి వన్ సైడెడ్ డిసీజ్లో మనం మెడిసిన్ ఇచ్చినప్పుడు అంత త్వరగా జరుగుతుందా అంటే ఒక్కొక్క కేసులో కొన్ని నెలలు పట్టచ్చు, కొన్ని సంవత్సరాలైనా పట్టచ్చు. అయితే ఇదంతా ఒకే ఫార్జన్లో చెప్పడం జరిగింది, కానీ అది ఎక్స్పీరియన్స్లో అవి మనకు అర్థమవుతుంటాయి అనమాట. అది నెక్స్ట్ ఇంకోటి, ఇది మనకు వన్ సైడెడ్ డిసీజ్ స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. ఈ వన్ సైడెడ్ డిసీజ్లో 1-2 సింటమ్స్ మాత్రమే ఉంటాయి, అదే డిఫికల్టీగా ఉంటుంది. సో ఆ యొక్క డిఫికల్టీని కానీ మనం తొలగించేస్తే మిగిలిన ఇతర డిఫికల్టీస్ అన్నింటిని కూడా తొలగించేస్తామని చెప్పుకోవడం జరిగింది. సిమిలర్ డిఫికల్టీ ఇన్ ది వే ఆఫ్ ది క్యూర్ అక్కర్స్ ఫ్రమ్ ది సింటమ్స్ ఆఫ్ ది డిసీజ్ బీయింగ్ టూ ఫ్యూ. వ్యాధిలో చాలా తక్కువ నెంబర్ ఆఫ్ సింటమ్స్ ఉండటం వల్ల మనం ఈ యొక్క డిఫికల్టీ అనేది ఫేస్ చేస్తుంటాం. అయితే ఈ యొక్క సందర్భం అనేది ఏ సర్కమ్స్టాన్స్ దట్ డిజర్వ్స్ అవర్ కేర్ఫుల్ అటెన్షన్, మనకు ఎంతో జాగ్రత్తతో కూడిన శ్రద్ధ అనేది అవసరం. ఫర్ బై ఇట్స్ రిమూవల్ ఆల్మోస్ట్ ఆల్ ది డిఫికల్టీస్ దట్ కెన్ లై ఇన్ ది వే ఆఫ్ దిస్ మోస్ట్ పర్ఫెక్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ బ్రాకెట్లో ఎక్సెప్ట్ దట్ ఇట్స్ apparatus ఆఫ్ నోన్ హోమియోపతిక్ మెడిసిన్ స్టిల్ ఇన్కంప్లీట్ ఆర్ రిమూవ్డ్. అంటే అది ఏంటి ఆ యొక్క డిఫికల్టీ అంటే ఆ వ్యాధిలో తక్కువ నెంబర్ ఆఫ్ సింటమ్స్ ఉండేది, చాలా డిఫికల్టీతో కూడుకున్నది. దాన్ని మనం ఎలా రిమూవ్ చేస్తాం అంటే తర్వాత వచ్చేటువంటి ఫార్సమ్స్లో చెప్తారనమాట. ఈ వన్ సైడెడ్ డిసీజ్లో మిగిలిన వైద్య శాస్త్రాల్లో జరగంది మన యొక్క హోమియోపతి వైద్య శాస్త్రం జరిగేది ఒక్కటే ఏంటంటే, ఈ యొక్క వన్ సైడెడ్ డిసీజెస్ని ట్రీట్మెంట్ చేసే క్రమంలో ఈవెన్ దో అక్కడ ఫ్యూ నెంబర్ ఆఫ్ సింటమ్స్ ఉన్నప్పటికీ మనం హోమియోపతిక్ సిమిలం ఇచ్చే క్రమంలో వాళ్ళ యొక్క వైటాలిటీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ అక్కడ డిసీజ్ యొక్క క్లారిటీ అనేది వస్తుంది. అది ఏ రకంగా వస్తుంది ఏంటంటే, బయటికి ఎక్స్ప్రెస్ చేసేటటువంటి సిమ్టమ్స్తో అక్కడ డిసీజ్ క్లారిటీ అనేది వస్తుందన్నమాట. అక్కడ డిసీజ్ యొక్క ఎక్స్ప్రెషన్లోనే లోపం అన్నమాట. సో ఈవెన్ దో ఈ యొక్క డిసీజ్ చాలా తక్కువ నెంబర్ ఆఫ్ సింటమ్స్ ఉండేటటువంటి ఈ యొక్క డిఫికల్టీని మనం తీసేయగలిగితే మిగిలిన ఇతర డిఫికల్టీస్ అంటే డైట్ అండ్ రెజిమెంట్లో వచ్చేటువంటి డిఫికల్టీస్ కానివ్వండి, లేదంటే ఈ లాంగ్ కంటిన్యూడ్ ఇమోషన్స్, గ్రీఫ్ అండ్ వెక్సేషన్ ద్వారా వచ్చేటటువంటి లేదా సప్రెస్డ్ యాంగర్, రివెంజ్ఫుల్ ఇలాంటి భావోద్వేగాల్ని మూలంగా వచ్చేటటువంటి డిస్టర్బెన్సెస్ అయితే కానివ్వండి, లేదంటే ఇండిస్పోజిషన్లో వచ్చేటటువంటి డిస్టర్బెన్సెస్ అయితే కానివ్వండి, మిగిలిన ఇతర డిఫికల్టీస్ అన్నింటినీ మనం తీసేయగలుగుతాము అనేసి చెప్తున్నాను. సో ఆ యొక్క తక్కువ నెంబర్ ఆఫ్ సింటమ్స్ ఉండేటటువంటి డిఫికల్టీని ఇతర వైద్య విధానాలు ఏవైనా చేయగలవా? సేమ్ ఇటువంటి వన్ సైడెడ్ డిసీజెస్ వచ్చాయి, పలానా అలోపతికి వెళ్ళారు, పలానా యునానీకి వెళ్ళారు, పలానా ఆయుర్వేదంకి వెళ్ళారు, వాళ్ళు ఇంకేమైనా చేయగలరా? అంటే మనం హోమియోపతికల్గా ఇండికేట్ అయినటువంటి అంటే యాజ్ పాసిబుల్ యాజ్ అంటే మనకు సాధ్యమైనంతలో మనం అక్కడ ఇంపర్ఫెక్ట్లీ హోమియోపతిక్ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఏ సిమ్టమ్స్ అయితే అక్కడికి బయటకు రావాలి అనేసి ససెప్టబిలిటీ ఉంటాయో అటువంటి సిమ్టమ్సే బయటకు వస్తాయి. సో ఇది మిగిలిన ఇతర సిస్టమ్స్లో అయినా జరుగుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంజెస్టివ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేటటువంటి హెడేక్స్ ఉన్నాయి, అవి ఆల్రెడీ వన్ సైడెడ్గా అయిపోయి ఓన్లీ థ్రాబింగ్ హెడేక్సే ఉన్నాయి. ఆ థ్రాబింగ్ హెడేక్స్తోనే అదే అలోపతి కానీ అదే హోమియోపతి కాకుండా ఇంకా ఏ అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లోకి వెళ్ళినా అక్కడ ఇంకా 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 డిసీజ్ యొక్క క్రానిసిటీ పెరిగిపోయి డిసీజ్ యొక్క డెప్త్ పెరుగుతూ లాస్ట్ ఇక ఫైనల్ స్టేజ్లో ఆ కంజెషన్లో భాగంగా సెరిబ్రల్ హెమరేజ్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే బ్లడ్ వెజల్ ఆ కంజెషన్ బాగా ఎక్కువైపోయి బ్లడ్ వెజల్స్ రప్చర్ అయిపోతాయి. అదే కంజెస్టివ్ నేచర్లో ఉన్నటువంటి ఆ థ్రాబింగ్ హెడేక్స్ ఒక హోమియోపతిక్ డాక్టర్ దగ్గర కానీ చేయగలిగితే ఆ యొక్క క్రానిసిటీ అంతా క్రమంగా పోతూ ఆ కంజెస్టివ్ నేచర్లో ఏవైతే ఫినామినల్ సిమ్టమ్స్ ఉంటాయో ఆ యొక్క ఫినామినల్ స్టేజ్కి తీసుకురాగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క థ్రాబింగ్ హెడేక్స్ని రిలీఫ్ చేస్తూ అక్కడ ఏదైనా ఎపిస్టాసిస్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, లేదంటే అక్కడ దాన్ని రిలీఫ్ చేయడం కోసం ఏదైనా ఫైల్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇలా ఐ థింక్ అంటే ఖచ్చితంగా ఇలానే జరుగుతుందని కాదు, బట్ వైటల్ ఫోర్స్ ఆ మిటిగేట్ చేసుకునే క్రమంలో ఆ కంజెస్టివ్ బ్యాక్గ్రౌండ్ని రిలీవ్ చేసుకునే క్రమంలో ఇలాంటివి ఏమైనా బయటకు పెట్టి పేషెంట్ యొక్క హెల్త్ని లైఫ్ని సాక్రిఫైస్ చేయకుండా చేయగలదు. సో దిస్ ఈజ్ ది గ్రేట్నెస్ ఆఫ్ అవర్ హోమియోపతి అనమాట. సో
హోమియోపతికి అలోపతికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. వీటన్నిటిలో ఇది కూడా ఒక మనం ఘనంగా చెప్పుకోదగినటువంటి ఇదనమాట. సో వన్ సైడెడ్ డిసీజెస్లో హోమియోపతిక్ అప్రోచ్ కానీ చేసినట్లయితే ఆ డిసీజ్ అంతకంతా ముదరకుండా అది ఏదో టైంకి క్యూరేటివ్ ప్రాసెస్లో క్యూర్ అనేది జరుగుతుంది అనమాట. అది